నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే హిట్ 3. ఈ హిట్ 3 చిత్రంలో నానితో పాటుగా మరో కోలీవుడ్ హీరో కూడా గెస్ట్ రోల్ని పోషించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ కోలీవుడ్ హీరో ఎవరు, ఆయన ఎటువంటి పాత్రలో నటించారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. హిట్ 3 చిత్రంలో ఒక కోలీవుడ్ హీరో కూడా ఒక గెస్ట్ రోల్లో నటించాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఎవరా హీరో, ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? హిట్ సిరీస్ శైలేష్ కొలను చాలా అద్భుతంగా ఒక్కొక్కటి కేసు 1, కేసు 2, కేసు 3 అని చిత్రీకరిస్తున్నారు. కేసు 1 ఎప్పుడైతే హిట్ అయిందో దాని మీద ఎక్స్పెక్టేషన్తో 2కి వెళ్ళారు. 2 కూడా ఎవరు అడివిశేష్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా కాబట్టి, కథ మీద దర్శకుడు పట్టున్న వ్యక్తి కాబట్టి, సో అడివిశేష్ కూడా బాగా దాన్ని నడిపించగలిగారు. హిట్ 2 కూడా హిట్ అయింది. హిట్ 2 హిట్ అయిన తర్వాత క్లైమాక్స్లో నాని కనిపిస్తారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా. అంటే హిట్ కేసులు ట్రేస్ అవుట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి పోలీస్ ఆఫీసర్, బట్ వాళ్ళకి కొంచెం తెక్కు ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా శైలేష్ కొలను దాన్ని ఏమంటారు, క్యామియోనో లేదంటే యూనివర్స్ లేదో అంటారు, అట్లాగా మెయింటైన్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే హిట్ 3 నాని చేస్తున్నారని తెలిసిపోయిందో దానికి ప్రొడ్యూసర్ కూడా అదే ముందు నుంచి సిరీస్ నానియే సొంత బ్యానర్లో ఆయనే మళ్ళీ హీరోగా చేయడం కూడా మంచి ఊపు మీద ఉంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. బాగా ఖర్చు పెట్టారు కూడా. ఎంత బాగా ఖర్చు పెట్టారు, దాని మీద ఎంత నమ్మకం ఉందంటే రీసెంట్గా ఆయన బ్యానర్లో వచ్చిన కోర్టు సినిమాకు కూడా కోర్టు కానీ మీకు నచ్చకపోతే హిట్ 3 చూడకండి అని చెప్పాడు ఆయన. సో అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అనమాట ఆయన. కోర్టు ఏదైతే చెప్పాడో కోర్టు సక్సెస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హిట్ 3కి మే 1st, 2nd ఉన్నట్టుంది రిలీజ్, 3rd. సో ఆ హిట్ 3 వచ్చినప్పుడు క్లైమాక్స్లో 4కి ఎవరు యాక్ట్ చేయబోతున్నారు అనే దాని మీద ఒక సస్పెన్స్ ఉంది. అయితే దీని మీద రకరకాల వార్తలు అయితే వినిపించాయి. కొన్నాళ్ళు ఎవరు వరుణ్ తేజ్ అని, రవితేజ గారి పేరు వినిపించింది. రవితేజ గారే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది వరుణ్ తేజ్ కన్నా అన్నట్టు కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక కోలీవుడ్ హీరో హిట్ 4కి యాక్ట్ చేయబోతున్నాడు, అతనే క్లైమాక్స్లో వచ్చి కనపడతాడు అన్నట్టుగా ఒక వార్త అయితే ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తుంది. కానీ ఎంతవరకు కన్ఫర్మ్ తెలియదు. అది ఎవరంటే ఇంకెవరు అంటే, కోలీవుడ్ అంటే మన తమిళ ఇండస్ట్రీ, అరవై ఇండస్ట్రీ నుంచి ఎవరు వస్తున్నారు, మన తెలుగు సినారియోకి తమిళ సినారియోకి బాగా సన్నిహితంగా ఉండి సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకునే వన్ అండ్ ఓన్లీ హీరో అంటే కార్తీ. ఓకే. సో కార్తీ ఎలాగూ వరుస హిట్లతో ఉన్నాడు. ఆయన ఖైదీ కూడా మరలా ఇప్పుడు ఖైదీ 2 కూడా రాబోతుంది లోకేష్ కనకరాజ్ గారి దాంట్లో. సో ఈయన అటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఒక క్యారెక్టర్ చేసి కాకి అని ఒక సినిమా చేశారు ఆయన. అంటే ఒక పోలీసు వాడు ఎన్ని ఇబ్బందులు పడతాడు, రిటైర్ అయిన తర్వాత వాడు పెద్దగా వాల్యూ ఉండదు, సీనియర్ మోస్ట్ అయిపోయాక ఎక్కడో ఒక మారుమూల స్టేషన్లో వేసేస్తారు అన్నట్టుగా చూపించారు. చాలా బాగా ఆడింది కూడా తెలుగులో. అవును. సో ఖైదీ కూడా తెలుగులో బాగానే ఆడింది. సో పవర్ఫుల్గా కొంచెం మాసుగా రొడ్డగా ఉండే క్యారెక్టర్ చేయాలంటే కార్తీయే కరెక్ట్ అన్నట్టుగా సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. బట్ ఈ పాటికే కార్తీ కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాలు. బట్ ఈ హిట్ సిరీస్ ఎవరైతే నాని గారి టీం కానీ లేదా శైలేష్ కొలను టీం కానీ ఎవరు అయితే లీక్ చేయలేదు. మ్యాక్సిమం కాలీవుడ్ హీరో కార్తీయే వస్తారు అన్నట్టుగా కూడా ఒక అపోహ మాత్రమే అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం తెలుగు వాళ్ళతోనే చేసే కాన్సెప్ట్లో అయితే ఉన్నాడు ఆయన. లేదు హిట్ 3 పాన్ ఇండియా లెవెల్లో మంచి బ్లాక్ బాస్టర్ అయితే అప్పుడు మేబీ కార్తీయో లేదంటే ఏ బాలీవుడ్ హీరోనో మళ్ళీ మార్చొచ్చు, చెప్పలేం. కాబట్టి అందుకు హిట్ 3 బేస్ అయ్యి బట్టి క్లైమాక్స్లో ఎవరిని రావాలి, ఎవరు వస్తే బాగుంటుంది, లేదా ఆ సీన్ యాడ్ చేస్తారా లేదా ముందుగా రివీల్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే రవితేజ పేరు ఎక్కువ వినపడింది. ఇప్పుడు రవితేజ కాదు, తమిళ హీరో కార్తీ హిట్ 4 సిరీస్కి రాబోతున్నారు, కేసు 4 అన్నట్టుగా అయితే ఉంది. మరి చూద్దాం మరి శైలేష్ కొలను ఏం చేస్తారని. ఓకే. అంటే ఇప్పటికే నిజంగా హిట్ 1 అంటే కేసు 1, కేసు 2 కూడా ఆ సిరీస్లో హిట్ అయినాయి. ఇప్పుడు 3 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అంటే హీరోగా నాని ఒక్కడే అంటూ అందరూ భావించారు. కానీ లాస్ట్లో మాత్రం మళ్ళీ కార్తీ గనక వస్తే ఆ సీన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు?
అంటే ఇప్పుడు హిట్ 2లో కూడా పోలీస్ ఆఫీసర్గా అడవి శేషు యాక్ట్ చేసినప్పుడు లాస్ట్లో ఆయనకి విషెస్ చెప్పడానికి పోలీస్ ఆఫీసర్గా నాని కనబడతారు, జస్ట్ కనబడి విషెస్ చెప్పి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా లాస్ట్లో ఏదో ఒక నెక్స్ట్ కేసు నేను తీసుకోబోతున్నాను అని చెప్పడానికి వస్తారేమో అనుకుంటున్నాను. అంటే అంతేగాని ఆయనకి కీలకమైనటువంటి పాత్ర అయితే ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ హిట్ 3 అన్నీ అయిపోయి రేపటి నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే 1, 2 బాగా అనుకున్న దానికన్నా ఎక్కువగా రీచ్ అయ్యింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో అందుకు హిట్ 3 నానియే చేశారు స్వయంగా. ఆ ఎక్స్పెక్టేషన్ అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే, ఎందుకంటే దసరా సినిమాతో ఆయన 100 crores క్లబ్లో చేరిపోయాడు కాబట్టి నాని ఆ హిట్ మూమెంట్లో ఆఖరికి హాయ్ నాన్న లాంటి సినిమాలు కూడా మెప్పించగలిగాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. హాయ్ నాన్న ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అది కూడా జనాలకి బాగా అంటే ఏబీసీ సెంటర్లో కూడా బాగానే ఆడేసింది ఆ సినిమా, స్లోగా ఎక్కేసింది. సో నానికి ఏంటంటే ఆయన కెరీర్లో కూడా ఇండస్ట్రీ టాక్ ఏంటంటే ఒక హిట్ ఒక యావరేజ్, ఒక హిట్ ఒక యావరేజ్ ఇలా పడుతున్నాయి. పడడం వల్ల ఏమవుతుందంటే ఆయన గ్రాఫ్ ఇలా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఆయన ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో పేర్లు చెప్పుకుంటూ వస్తే చిరంజీవి గారి పేరు చెప్తున్నారు, తర్వాత రవితేజ గారి పేరు చెప్తున్నారు, ఇప్పుడు నాని గారి పేరు చెప్తున్నారు. మన కోర్టు ప్రమోషన్స్లో కూడా కోర్టులు సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నాని అన్నలాగా, ఒక రవితేజ అన్నలాగా, చిరంజీవి గారిలాగా సొంతంగా వచ్చి ఇండస్ట్రీని వేద్దాం అనుకునే ఇన్స్పిరేషన్కి వీలే కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అటువంటి నాని ఫస్ట్ టైం ప్రొడక్షన్లోకి రావడం, ఆ ప్రొడక్షన్ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయడం, మ్యాక్సిమం తక్కువ బడ్జెట్తోనే సినిమాలు తీయాలనుకున్నప్పటికీ బట్ హిట్ 3 బహుశా ఆయన హీరో అవడం వల్ల ఆయనకి 100 crores క్లబ్లో చేరడం వల్ల ఏమో కొద్దిగా బడ్జెట్ అయితే ఎక్కువగానే ఉంది. మనకి ఆ ట్రైలర్స్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ బార్డరు, కాశ్మీరు అలాంటి దగ్గర బాగా ఖర్చు పెట్టి తీసినట్టుగా అనిపించింది. సైన్యము, మిలిటరీ వాళ్ళు, వేరే దేశస్తులతోని అట్లా అంత భారీగా ప్రాజెక్ట్ కాబట్టి ఆల్రెడీ కోర్టుతో అయితే సినిమాలు పైసలు వచ్చేసాయి. హిట్ 3 కూడా పైసలు వస్తాయి అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు కార్తీక్ గాని పెట్టుకోగలిగితే కార్తీక్ రెమ్యునరేషన్ కూడా ఎక్కువే కదా. ఎందుకంటే సౌత్లో మంచి గ్రిప్ ఉన్న హీరో అంటే తమిళ్లో ఒక విజయ్, తలపతి విజయ్, తల అజిత్ తర్వాత సూర్య, నెక్స్ట్ కార్తీయే ఉన్నారు. ఫెమిలియర్ ఫేస్. పోలీస్ పాత్రలో కూడా కార్తీని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఆదరించున్నారు. కాకితో మంచి హిట్ అందుకున్నాడు కాబట్టి. సో ఒక పవర్ఫుల్గా, ఎందుకంటే ఆయన మిగతా ఇప్పుడు తమిళ హీరోల్లో ఈ మేసకట్టు అంత ఉండదు, ఈయనకి మేసకట్టు అది ఉండడం వల్ల కూడా పోలీస్ పాత్రకి ఆ రఫ్ లుక్కి ఈయన బాగా సూట్ అవుతాడండి. ఇప్పుడు ఖైదీని కాకిని మిక్స్ చేసి చూడండి, ఖైదీలో మీసాలు గడ్డాలుండి ఒక అడ్డబొట్టు పెట్టుకొని చాలా రఫ్గా ఉంటాడు మనిషి. సో అదే పర్సనాలిటీకి పోలీస్ గెటప్ వేస్తే ఏ స్థాయిలో ఉంటుంది అనే దాని మీద ఆల్రెడీ వాళ్ళు అన్ని దాన్ని ఏమంటారు ట్రయల్ షార్ట్ కట్ అన్ని చూసి చెక్ చేసి వాళ్ళు ఓకే చేసుకుంటారు. బట్ ఆ కథకి అందులో ఉండే సన్నివేశాలకు కూడా ఈయనైతే బాగుంటాడు. ఎందుకంటే కార్తీకి ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈయనే ఉంటే బాగుంటుందని ఒక అపోహ. బట్ నాని కార్తీని పెట్టుకొని అంత భారీగా తీస్తారా లేదని చూడాలి. మోర్ ఓవర్ హిట్ 3 కానీ బ్లాక్ బాస్టర్ అయిపోతే కార్తీ హిట్ 4కి మ్యాక్సిమం ఓకే అయిపోయినట్టే ఖచ్చితంగా. అంటే రవితేజ మార్కెట్ తెలుగు వరకే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. బట్ కార్తీ గారి మార్కెట్ సౌత్ అంతా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కార్తీకే ప్రిఫర్ చేస్తారేమో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.